హాయ్ అండి. గుడ్ టు సీ యూ ఆల్. ఈరోజు మనము ఎస్ఏపి ఆర్కిటెక్చర్ అంటే ఏంటో తెలుసుకుందామండి. అంటే నిన్న మన క్లాస్ వచ్చేసి ఎస్ఏపి అంటే ఏంటి, ఎస్ఏపి సెక్యూరిటీస్ అంటే ఏంటి నేర్చుకున్నాము. యాక్చువల్గా ప్రజెంట్గా S4 హ్యానా అనేది రన్ అవుతుందండి. S4 హ్యానా ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ద అడ్వాన్స్ దెన్ SAP ECC 8. సో మనము ట్రెడిషనల్గా మనకి ఎస్ఏపి అంటే ఏంటి, ఎస్ఏపిలో ఏమేమి ఉంటాయో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనము ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్తాం కాబట్టి ఖచ్చితంగా మనకి బేసెస్ అనేది ఖచ్చితంగా మనకి తెలిసి ఉండాలి. అందుకే ఆ, మనము స్టెప్ బై స్టెప్ వైజ్గా వెళ్దాము. ఫస్ట్ ఎస్ఏపి ఆర్కిటెక్చర్ అంటే ఏంటి అసలు. ఎస్ఏపి ఆర్కిటెక్చర్ యాక్చువల్గా ఇనిషియల్గా ఏం లేదండి, ఎస్ఏపి ఎవల్యూషన్ ఎలా ఎలా అయింది అని. ఫస్ట్ వచ్చేసి 1972లో R1 ఆర్కిటెక్చర్ వచ్చిందండి. నెక్స్ట్ 1979లో మనకు డేట్స్ ఏం అవసరం లేదండి, కానీ కాన్సెప్ట్ తెలుసు చాలు. ఆర్క్ టు ఆర్కిటెక్చర్ అనేది 1979లో వచ్చింది. 1992లో మనకి ఆర్క్ 3 ఆర్కిటెక్చర్ అనేది వచ్చిందండి. తర్వాత ఇది 2005 నుంచి కంప్లీట్గా మార్కెట్లోకి వచ్చేసింది. సో అంటే యూజర్ ఫ్రెండ్లీ, మళ్ళీ వచ్చేసి కాస్ట్ కటింగ్ ఎక్కువ ఉండడం వల్ల అండ్ 70% ఆఫ్ మార్కెట్ ఎస్ఏపి అనేది ఆక్యుపై చేసుకుందండి. ఇంకోటి ఎస్ఏపి అనేది ఏంటంటే ఇండిపెండెంట్ అనమాట. లైక్ ఇప్పుడు సపోజ్ ఈఆర్పి అంటే ఈ ఎస్ఐపి ఫాల్స్ అండర్ కేటగిరీ ఆఫ్ ఈఆర్పి, అది తెలిసిందే కదా. సో ఈఆర్పి సాఫ్ట్వేర్స్ అనేవి ఇంకా చాలా ఉన్నాయి, అప్లికేషన్స్ అనేవి చాలా ఉన్నాయి. ఎస్ఐపిఏ కాకుండా ఒరాకిల్ కానీ, సివిల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ వీళ్ళు కూడా రన్ చేస్తారు. బట్ అవన్నీ ఏంటంటే వాటి డేటాబేస్ మీదే డిపెండెంట్ ఉంటుండే. బట్ ఎస్ఏపి అనేది కంపాటబిలిటీ అండి, ఇండిపెండెంట్ కంపాటబిలిటీ. సో దేంట్లోనైనా మనము ఎస్ఏపిని యూజ్ చేసుకోవచ్చు. సో ఇనిషియల్గా ఫస్ట్ R1 ఆర్కిటెక్చర్ వచ్చేసి ఏంటంటే ప్రజెంటేషన్ లేయర్. ఫస్ట్ వీ నీడ్ టు నో బట్ ఆర్ ఈజ్ నథింగ్ బట్, ఆర్ అంటే ఏంటంటే రియల్ టైం. వన్ ఈజ్ స్టాండ్ ఫర్ వన్ టైర్, ఆర్ వన్ లేయర్. ఇనిషియల్గా R1 ఆర్కిటెక్చర్ వచ్చేసి ప్రజెంటేషన్ లేయర్ అంటారండి దీన్ని. ప్రజెంటేషన్ లేయర్ ఈజ్ నథింగ్ బట్ ఇంటరాక్టింగ్ బిట్వీన్ యూజర్ అండ్ సాఫ్ట్వేర్. ప్రజెంటేషన్ లేయర్ ఎలా ఉంటుందంటే యూజర్ ఇప్పుడు ఇంటరాక్ట్ అవ్వాలంటే ఫ్రంట్ ఎండ్, దీన్ని గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని కూడా అంటారు అనమాట. ప్రజెంటేషన్ లేయర్ ఏం చేస్తుంది అంటే యూజర్ ఇంటర్ఫేస్ సాఫ్ట్వేర్ అనమాట. దీన్ని ఎస్ఏపి జియుఐ అంటారు. మనం ఫర్దర్గా మీకు చూపిస్తాను ఫ్రంట్ ఎండ్ ఎస్ఏపి ఎలా ఉంటుందని. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి, ఇది ఎస్ఏపి లాగిన్ అనమాట. ఎస్ఏపి ఎలా లాగిన్ అవుతారు. ఇందులో మనకి ఫస్ట్ వచ్చేసి కనెక్షన్స్, ఇవన్నీ బేసిక్ అండి, మనకు తెలిసి ఉండాలన్నమాట. డిస్క్రిప్షన్ అంటే ఏంటి, సిస్టమ్ ఐడి ఏంది, ఇన్స్టా నెంబర్ ఏంది, ఎస్ఏపి రూటర్ ఏంది, గ్రూప్ సర్వరు, మెసేజ్ సర్వరు, ఇవి మనకి ఇనిషియల్గా క్లయింట్ కంపెనీ వాళ్ళే ఇస్తారు మనకి. బేసస్ టీమ్ ఇన్స్టాల్ చేసి కనెక్ట్ చేసి ఇస్తుంది. బట్ వీ నీడ్ టు నో హౌ వీ నీడ్ టు కనెక్ట్ విత్ డేటాబేస్ అండ్ సర్వర్. ఇందులో కూడా టూ టైప్స్ ఉంటాయండి, కస్టమ్ అప్లికేషన్ సర్వర్. ఏదైతే బిగ్ బిగ్ ఇండస్ట్రీస్ ఉంటాయో వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఓన్ కస్టమైజ్డ్ సర్వర్ కూడా తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి మనకి ఇస్తారనమాట. నెక్స్ట్ మన టాపిక్లోకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ R1 ఆర్కిటెక్చర్ ఈజ్ నథింగ్ బట్ చెప్పినట్టు ప్రజెంటేషన్ లేయర్ అండి. ప్రజెంటేషన్ లేయర్ ఏం చేస్తుంది అంటే యూజర్ యూజర్ ఇంటర్ఫేస్, యాక్చువల్ ఇది యూజర్ ఇంటర్ఫేస్ సాఫ్ట్వేర్ అండి. ఇది ఏంటంటే
ఇంటరాక్షన్ బిట్వీన్ సాఫ్ట్వేర్ అండ్ యూజర్ విత్ ఇన్ 600 millisecondsలో మనకి రెస్పాన్స్ అనేది వస్తుందన్నమాట. తర్వాత 1979కి వచ్చేసరికి వీళ్ళు ఓన్గా డేటాబేస్ లేయర్ అనేది స్టార్ట్ చేశారండి. ప్రజెంటేషన్ లేయరే కాకుండా డేటాబేస్ లేయర్ కూడా వీళ్ళు 1979లో R2 ఆర్కిటెక్చర్ అంటారు దీన్ని. R2 ఆర్కిటెక్చర్ 1979లో స్టార్ట్ అయింది. తర్వాత 1992లో వచ్చేసి R3 ఆర్కిటెక్చరు బిల్డ్ చేశారండి. R3 ఆర్కిటెక్చర్లో వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రజెంటేషన్ లేయరు, సెకండ్ అప్లికేషన్ లేయరు, థర్డ్ వచ్చేసి డేటాబేస్ లేయరు. ఇది కంప్లీట్గా ఇప్పుడు మనం యూజ్ చేసే ఎస్ఐపి ఆర్కిటెక్చర్ అండి. R3 ఆర్కిటెక్చరు ఇనిషియల్గా దీన్ని బిగ్ డేటా అంటారండి. ఎంటిటీ డేటా వాళ్ళు ఎప్పుడైతే సత్యం ఫాల్ డౌన్ అనేది స్టార్ట్ అయిందో మిగతా కంపెనీస్ అనేవి గ్రో అప్ అయినాయి. సో వాళ్ళకి మెయిన్గా వచ్చేసి ఒక ఒక సిస్టమాటిక్ ప్రాసెస్ అనేది కావాల్సి వచ్చిందనమాట. ఒక సిస్టమాటిక్ అంటే సెక్యూరిటీ పర్పస్ కానీ ఒక సిస్టమ్ ఒక కంప్లీట్గా ఒక సిస్టమాటిక్ ప్రాసెస్ కోసము ఎస్ఐపి అనేది మనకి ఎస్ఐపి అప్లికేషన్ అనేది బిల్డ్ చేశారు. ఇప్పుడు మనం చూద్దాము R3 ఆర్కిటెక్చర్లో వచ్చేసి మనకి త్రీ టైప్స్ అని చెప్పాను కదండి. 3 లేయర్స్ ఉంటాయి కాబట్టి వి నీడ్ టు నో వాట్ ఈస్ వాట్ మనకి తెలిసి ఉండాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి ప్రజెంటేషన్ లేయర్ ఉంటుంది. సెకండ్ అప్లికేషన్ లేయరు, తర్వాత వచ్చేసి డేటాబేస్ లేయర్. ఫస్ట్ వన్ అప్లికేషన్ లేయర్, సెకండ్ వన్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి ప్రజెంటేషన్ లేయర్ అండి. ఫస్ట్ లేయర్ వచ్చేసి ప్రజెంటేషన్ లేయర్, సెకండ్ లేయర్ ప్రజెంటేషన్ లేయర్, సెకండ్ వన్ వచ్చేసి అప్లికేషన్ లేయర్, థర్డ్ వన్ వచ్చేసి డేటాబేస్ లేయర్. సో 3 లేయర్స్ వచ్చాయండి. ప్రజెంటేషన్ లేయర్ మనకి ఏంటంటే GUI అండి, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ విచ్ విల్ బి యూజ్డ్ టు లాగ్ ఆన్ SAP సిస్టమ్. నెక్స్ట్ డేటాబేస్ లేయర్ దేనికంటే ద డేటా విచ్ ఎవర్ we will store in the database. Database is all tables, all data, all information application related data will be stored in database. బేసిక్గా మనం ఫంక్షన్స్ వచ్చేసి ఎక్కడ చేస్తామంటే అప్లికేషన్ లేయర్లో చేస్తాం. ఇవి ఇవి వచ్చేసి మనకి ఈ 3 వచ్చేసి R3 ఆర్కిటెక్చర్. ఇప్పుడు మనం ప్రజెంట్గా యూజ్ చేసేది 2005 నుంచి కంప్లీట్గా R3 ఆర్కిటెక్చర్ అనేది మనం యూజ్ చేస్తున్నాం. బిఫోర్ దట్ 2 టైర్, తర్వాత దానికన్నా ముందు 1 టైర్ ఆర్కిటెక్చర్ యూజ్ చేసేవారు. నెక్స్ట్ మనము అంత ప్రాసెస్ అంతా అప్లికేషన్ లేయర్లోనే కాబట్టి అప్లికేషన్ లేయర్లో మనము ఈ సర్వర్కి కనెక్ట్ అయ్యి ఇన్స్టాల్ చేస్తారు. అప్లికేషన్ లేయర్ కూడా అప్లికేషన్ లేయర్లో 2 టైప్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంటాయండి. వన్ ఈజ్ ప్రాసెస్, అనదర్ వన్ ఈజ్ సర్వీసెస్. ప్రాసెస్ అంటే ఏంటి, సర్వీసెస్ అంటే ఏంటో చూద్దాము. ప్రాసెస్లో వచ్చేసి మీకు చూపిస్తాను. వన్స్ ఇది లాగిన్ అవ్వట్లేదు, ఇప్పుడు కనెక్ట్ కాలేదు SAP లాగర్ అనేది. లాగిన్ అయినాక మనకి ఇక్కడ మీద ఉంటుంది అన్నమాట. మీద మనకి మీద కనిపిస్తుంది అనమాట.
ఈ ప్రాసెస్ అంటే ప్రాసెస్ ఏమేమి ప్రాసెస్ రన్ అవుతున్నాయి, ఏమేమి సర్వీసెస్. ఇప్పుడు మనకి సేమ్ లైక్ ఇప్పుడు టాస్క్ బార్ తీసుకోండి. ఇప్పుడు టాస్క్ బార్, సారీ, టాస్క్ టాస్క్ మేనేజర్ ఉంటుంది కదా, ఇది సిస్టమ్. అంటే ఎస్ఏపి సిస్టంలో ఇప్పుడు మనకి ప్రాసెసెస్ అని కనిపిస్తుంది కదండి మీద. ప్రాసెస్ అంటే మనకి ఇప్పుడు ఏమేమి అప్లికేషన్స్ రన్ అవుతున్నాయో అన్ని ప్రాసెసెస్ చూపిస్తుంది. నెక్స్ట్ ఇందులో సిస్టమ్ కూడా ఉంటుంది. సిస్టమ్ యూజర్ డీటెయిల్స్ ఇక్కడ సర్వీసెస్. సర్వీసెస్ ఉంటాయి అంటే మనం ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము, ఏమేమి రన్ యాక్టివ్లో ఉన్నాయి, ఏమేమి ఉన్నాయని ఉంటాయి. సేమ్ ఇలానే ఎస్ఏపిలో కూడా ప్రాసెసెస్ అంటే ఏమేమి అప్లికేషన్స్ రన్ అవుతున్నాయో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సర్వీసెస్ కూడా ఉంటుందన్నమాట. ఇవే టూ డిఫరెంట్ టైప్స్. ఇప్పుడు మనము నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్లో, అది ఎస్ఏపికి వస్తే ప్రాసెస్లో వచ్చేసి 5 టైప్స్ ఉంటాయండి. ఆ 5 టైప్స్ ఏంటి ఏంటి అంటే డైలాగ్. డైలాగ్ ఒకటి, డైలాగ్ అనేది ఒకటి ఉంటుంది. బ్యాక్ డైలాగ్ పేర్లోనే ఉందండి. డైలాగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ టూ సైడ్ ఇంటరాక్షన్. అంటే యూజర్కి సిస్టమ్కి మధ్యలో ఇంటరాక్షన్ అయ్యేదే డైలాగ్ అని అంటారండి. ఇది మనకి ఏంటంటే మిల్లీ సెకండ్స్లో అయిపోతుంది. 600 మిల్లీ సెకండ్స్ అంటే ఇంతకు ముందుకు. ఇప్పుడు సపోజ్ మనము డీమార్ట్ తీసుకోండి, లేదంటే సరే బ్యాంకింగ్ తీసుకోండి. ఇప్పుడు మనము 2005 బిఫోర్ ఇంటర్నెట్ యాక్సెస్ అనేది లేకుండా అనమాట. అప్పట్లో మనకి లేకుండా ఇప్పుడు ఎలా అవుతుందంటే ఆఫ్టర్ ఇంటర్నెట్ మనం మిల్లీ సెకండ్స్లో ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాము. బ్యాంక్ వెళ్ళే అవసరం లేకుండా ఉంది. ఒకప్పుడు బ్యాంక్ వెళ్ళి పాస్బుక్ అప్డేట్ చేసుకోవాలంటే మినిమం హాఫ్ డే కానీ 2 డేస్ కానీ పట్టేది. ఇప్పుడు అవన్నీ ఏది అవసరం లేకుండా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అనేవి వచ్చేసాయి. ఇది వచ్చేసి మనకి యూజర్ ఇంటరాక్షన్, జిఐ. డైలాగ్ ఇస్ నథింగ్ బట్ ఈజ్ ఓన్లీ 2 టైప్స్. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్. బ్యాక్గ్రౌండ్ జాబ్స్ కూడా ఉంటాయండి. బ్యాక్గ్రౌండ్ ఈజ్ నథింగ్ బట్ లాంగ్ టైమ్ డ్యూరేషన్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో బ్యాక్గ్రౌండ్లో చేస్తాము. అండ్ రికరింగ్ యాక్టివిటీస్ అంటే మల్టిపుల్ టైమ్స్ మనం ఏదైతే యూజ్ చేస్తామో ఎక్కువ లాంగ్ టైం యూజ్ చేసే యాక్టివిటీస్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి స్కూల్ వచ్చేసి మనం దేనికంటే ప్రింటెడ్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్ని స్కూల్లో చేస్తాము. నెక్స్ట్ అప్డేట్ ఈజ్ నథింగ్ బట్ డేటాబేస్ అప్డేషన్ చేస్తామండి. నాట్ ఓన్లీ అప్డేట్ వీ క్యాన్ క్రియేట్, వీ క్యాన్ మోడిఫై, వీ క్యాన్ డిలీట్ ద డేటా. ఇంకోటి ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎన్క్యూ. ఎన్క్యూ అనేది దేనికి యూస్ చేస్తామంటే ఫాలోయింగ్ క్యూ వైల్ అప్డేటింగ్ ద డేటాబేస్. ఎప్పుడైతే డెడ్లాక్ డెడ్లాక్ సిచ్యువేషన్ అక్కర్స్ కాకుండా డెడ్లాక్ సిచ్యువేషన్స్ అక్కర్స్ కాకుండా మనము లైన్ వైజ్ క్యూ వైజ్గా డేటాబేస్లో డేటా అనేది అప్డేట్ చేయడానికి ఎన్క్యూ ప్రాసెసెస్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా అప్లికేషన్లో 2 టైప్స్ ఉన్నాయని చెప్పాను కదా, ప్రాసెసెస్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి సర్వీసెస్. 2 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయని మనకి. మెసేజ్ ఒకటి, గేట్ గేట్వే ఒకటి. సో మెసేజ్ టైప్ సర్వీస్ వచ్చేసి లోడింగ్ బ్యాలెన్సింగ్ అమౌంట్ ద అప్లికేషన్ సర్వర్. అంటే ఇప్పుడు ఏవైతే ఎస్ఏపి ఒక యూజర్ నుంచి ఒక యూజర్కి కనెక్ట్ చేసే దాన్ని మెసేజ్ అంటారండి. నెక్స్ట్ గేట్వే. గేట్వే ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ మేక్ ద కమ్యూనికేషన్ ఛానల్ బిట్వీన్ ద టూ ఎస్ఏపి సిస్టమ్స్. ఇప్పటిదాకా విత్ ఇన్ ద సిస్టమ్ వి యూజ్ మెసేజ్ సర్వీస్. ఇప్పుడు 2 టైప్స్ ఆఫ్ ఎస్ఏపి సిస్టమ్స్ ఉన్నప్పుడు వచ్చేసి మనము గేట్వే యూజ్ చేస్తాము. సపోజ్ ఒకటి టూ టూ టైప్స్ ఆఫ్ ఎస్ఏపి సిస్టమ్ అయినా ఉండొచ్చు, లేదా వన్ ఎస్ఏపి సిస్టము అండ్ అదర్ వన్ ఈజ్ నాన్ ఎస్ఏపి సిస్టమ్. దానికి కూడా యూజింగ్ గేట్వే ద్వారా కనెక్ట్ చేస్తాం అనమాట. ఇంకోటి ఆఫ్టర్ 2005లో తర్వాత నుంచి ఎస్ఏపి అనేది న్యూ వెంచర్స్ స్టార్ట్ అయ్యే చెప్పాను కదండి నిన్న. ఎస్ఏపి హ్యానా. హ్యానా కాన్సెప్ట్ ఈస్ నథింగ్ బట్ హ్యానా ఈజ్ ఏం లేదండి. హ్యానా ఈజ్ నథింగ్ బట్ డేటాబేస్. సో ఎస్ఏపి ఈజ్ ఇండిపెండెంట్ కంపాటబిలిటీ కదండి.
సపోజ్ అదర్ థర్డ్ పార్టీ యాప్స్ అనేవి ఇంతకుముందుకు మనము ఎస్ఐపిలో యూజ్ చేసేవాళ్ళం, లైక్ ఒరాకిల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ, డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాబేసెస్ అనేవి మనము ఎస్ఐపి ద్వారా కనెక్ట్ చేసుకుంటుండే. బట్ ఇప్పుడు ఓన్గా వాళ్ళంతకి వాళ్ళే ఒక డేటాబేస్ అనేది 2005 నుంచి క్రియేట్ చేసుకున్నారు. మీరు ఎక్స్పీరియన్స్లో వెళ్తారు కాబట్టి మీకు ఐడియా ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి S4 HANA అనేది మనకి కాన్సెప్ట్ రన్ అవుతుందండి ప్రజెంట్ ఎస్ఏపిలో. ఎస్ఏపి ఈసీసీ సిస్టమ్స్ మనము వర్షన్స్, నెక్స్ట్ S4 HANA అంటే ఏంటో మనం ఫర్దర్గా చూద్దాము. We will start our journey and we will finish it up to present situation ఎలా ఉందో అక్కడ దాకా మనము క్లాసెస్ అనేవి చెప్పుకుందాం. నెక్స్ట్ మీకు ఇంతకుముందు చెప్పాను కదండి, ఎస్ఏపి అనేది ఇది లోగో అంటే ఎస్ఏపిలో మనము ఎక్స్పీరియన్స్ కొని వెళ్తున్నాం కాబట్టి మనకి కనెక్షన్స్ ఐడియా ఉండాలండి. అంటే మనము సిమిలర్గా మనం యూజ్ చేసే మాడ్యూల్స్ ఇవి. సో కమాండ్స్ కానీ సిమిలర్ యూజ్ చేసే మన మాడ్యూల్స్ మనకి ఏమేమి యూజ్ చేస్తామో మనకి ఖచ్చితంగా ఐడియా ఉండాలి. డిస్క్రిప్షన్ కానీ, సిస్టమ్ ఐడి కానీ, ఇన్స్టా నెంబర్స్ కానీ ఇస్తారు, కానీ మనకి ఇందులో ఏమేమి ఉంటాయి. ఇప్పుడు సపోజ్ సిస్టమ్ ఐడి ఎర్రర్ వచ్చింది అనుకోండి, మీకు ఐడియా ఉండాలి ఏ సిస్టమ్ ఐడి కరెక్ట్గా ఎంట్రీ చేసామా లేదా, అంటే మనకు తెలిసి ఉండాలన్నమాట ఏమేమి ఉంటాయో, పారామీటర్స్ ఏమేమి ఉంటాయో, సిస్టమ్ కనెక్షన్ పారామీటర్స్ మనకు తెలిసి ఉండాలన్నమాట. నేను ఇవన్నీ లాగిన్ చేశాక, సర్వర్ లాగిన్ చేశాక చెప్తాను మీకు. సో ఇప్పుడైతే మనకి ప్రజెంట్గా మెసేజ్ గేట్వే హ్యానా దాకా వచ్చింది కాబట్టి నెక్స్ట్ మనం ఎక్స్పీరియన్స్తో వెళ్తున్నాం కాబట్టి మనకి మీ ఎస్ఏపి ల్యాండ్స్కేప్ ఏంది అని తెలియాలండి. ల్యాండ్స్కేప్ ఈజ్ నథింగ్ బట్ వేర్ ఎవర్ వీఆర్ వర్కింగ్, అంటే అండ్ విచ్ ఎన్విరాన్మెంట్ వీఆర్ వర్కింగ్ వీ నీడ్ టు నో బిఫోర్ గోయింగ్ టు ఇంటర్వ్యూ. అంటే మనము ఎక్స్పీరియన్స్కి వెళ్తాం కాబట్టి సడన్గా వాడు ఇంటర్వ్యూలో అడుగుతాడు వాట్ ఈస్ యువర్ ల్యాండ్స్కేప్ అంటే యూ నీడ్ టు నో, యూ నీడ్ టు గివ్ ద ఆన్సర్ ఆన్ దట్. ల్యాండ్స్కేప్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ యూజర్స్. సపోజ్ ఇప్పుడు ఒక మీకు తెలిసి ఉండాలి మీ క్లయింట్ ఎవరు, మీ కంపెనీ ఎవరు. ఇప్పుడు క్లయింట్ వచ్చేసి డిఫరెంట్ ఉంటాడండి, క్లయింట్ డిఫరెంట్ కంపెనీ ఉంటుంది, అండ్ నెక్స్ట్ మీరు వర్క్ చేసే ఒక కంపెనీ ఉంటుంది, అది మీకు ఖచ్చితంగా ఐడియా ఉండాలి. క్లయింట్ అంటే ఇప్పుడు సపోజ్ క్లయింట్ ఇప్పుడు మనము బిఎండబ్ల్యూ కానీ లేదా డిమార్ట్ తీసుకుంటే డిమార్ట్ ఈజ్ అవర్ క్లయింట్. బట్ మనం కంపెనీ వచ్చేసి మనము హెచ్సిఎల్లో కానీ లేదంటే ఇన్ఫోసిస్లో కానీ వర్క్ చేస్తున్నాం అనుకోండి, మన కంపెనీ వచ్చేసి మన పేరోల్ కంపెనీ వచ్చేసి ఇన్ఫోసిస్, మన క్లయింట్ వచ్చేసి మనకి తెలిసి ఉండాలి డీమార్ట్. సో ఇందులో మనకి ఫస్ట్ ల్యాండ్స్కేప్లో మనకి ఏవేవి ఆ, ఉంటాయో మనకి ఖచ్చితంగా ఐడియా ఉండాలి. అంటే ఫంక్షనల్ టీమ్ ఎవరు, లైక్ ఫంక్షనల్ టీము ఫంక్షనల్ టీం ఉంటుంది, ఇంకో ఉంటుందండి టెక్నికల్ టీం ఉంటుంది. సో స్టార్టింగ్ ఇనిషియల్ వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ టీం ఉంటుంది. ఆ, ఇవి వచ్చేసి 3 డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. ఫంక్షనల్లో ఎవరెవరు ఉంటారంటే మనకి ఎస్ఏపి పికో కానీ అంటే ఫినాన్స్ టీము, ఎస్ఏపి సేల్స్ ఎస్డి, ఎస్ఏపి సిఆర్ఎం, ఎస్ఏపి హెచ్ఆర్, ఇవన్నీ డిపార్ట్మెంట్స్ అండి, డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. ఏదైనా ఇప్పుడు మనం అంతా బిగ్ బిగ్ కంపెనీస్ మాత్రమే ఎస్ఏపి యూజ్ చేస్తారు, కానీ ఇప్పుడు స్మాల్ కంపెనీస్ కూడా యూజ్ చేస్తున్నాయి. కొంతమంది వాళ్ళు ఓన్గా కస్టమైజ్ చేసుకుంటారండి సర్వర్ని, వాళ్ళు ఓన్ కస్టమైజ్ కూడా చేసుకుంటారు. ఓన్ కస్టమైజ్లో కూడా మనం రోల్స్ కానీ జాబ్స్ కానీ క్రియేట్ చేయాలి. టెక్నికల్ టీం వచ్చేసి ఎవరండి, టెక్నికల్ టీం వచ్చేసి ఎస్ఏపి అబాప్. అబాప్ ఈజ్ నథింగ్ బట్ టెక్నికల్ టీమ్. అది ఏం చేస్తుందంటే అడ్వాన్స్ బేసిక్ అప్లికేషన్ ప్రాసెస్ అండి. వీళ్ళు ఏం చేస్తారంటే కస్టమైజ్ చేస్తారనమాట, అకార్డింగ్ టు ద క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారంగా వాళ్ళు కస్టమైజ్ చేసి డేటా అనేది క్రియేట్ చేస్తారు. అంటే వీళ్ళు ట్రాన్సాక్షన్ కోడ్స్ కానీ మన లాంగ్వేజ్లో ఎస్ఏపి లాంగ్వేజ్లో వచ్చేసి ట్రాన్సాక్షన్ కోడ్స్ అంటారు, ఆ, లేదా యూజర్ రోల్స్ ప్రొఫైల్స్, వాళ్ళకి ఏవేవి రోల్స్ అసైన్ చేయాలి, ఏ కమాండ్స్ ఇవ్వాలి, కమాండ్స్ అనొచ్చు, ట్రాన్సాక్షన్ కోడ్స్ అనొచ్చు,
ఏ అప్లికేషన్ ఉన్నాయో అవన్నీ మనం టెక్నికల్ టీం ద్వారా వాళ్ళు కస్టమైజ్ చేస్తారు. నెక్స్ట్ మన కాన్సెప్ట్ వచ్చేసి అడ్మినిస్ట్రేషన్. మన వర్క్ కూడా ఇదే అండి, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అంటారు మనని. ఇందులో టూ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, మళ్ళీ సబ్ డిపార్ట్మెంట్స్. బేసిస్ అని ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ. బేసిస్ టీం వాళ్ళు ఏం చేస్తారండి, మనకి బేసిస్ టీం వాళ్ళు ఏం చేస్తారు అంటే ఫస్ట్ క్లయింట్ రిక్వైర్మెంట్ కానీ, క్లయింట్ ఇన్ఫర్మేషన్ కానీ, క్లయింట్ వాట్ టైప్ ఆఫ్ హార్డ్వేర్ మీన్ దట్ ఫిజికల్ కానీ, అండ్ ఆల్సో వాట్ దే రిక్వైర్డ్ ఎగ్జాక్ట్లీ అంత బ్లూ ప్రింట్ అంటారు డాక్యుమెంటేషన్ టైప్ దే విల్ కరెక్ట్, అండ్ దే విల్ ఇన్స్టాల్ ద ఆల్ ఆల్ అప్లికేషన్స్ ఆఫ్ ఎస్ఏపి. బేసెస్ టీమ్ వచ్చేసి ఆల్ అప్లికేషన్స్ ఆఫ్ ఎస్ఏపిని ఇన్స్టాల్ చేస్తారు. నెక్స్ట్ సెక్యూరిటీ టీం ఏం చేస్తారంటే ఫస్ట్ ఇనిషియల్ టీం వచ్చేసి బేసిస్ టీం వాళ్ళు వర్క్ చేస్తారు. సెకండ్ వచ్చేసి సెక్యూరిటీ టీం ఏం చేస్తుంది అంటే వీళ్ళు రోల్స్ కానీ యూజర్స్ నిన్న చెప్పినట్టుగా ఇట్ విల్ బి క్రియేట్ ద యూజర్స్, మళ్ళీ ఇంకా వాట్ ఆర్ ద డ్యూటీస్ని, ఆథరైజేషన్స్ కానీ పర్మిషన్స్ కానీ, ఓవర్ ల్యాబ్స్ కాకుండా ఇండివిజువల్గా ఎవరిది వాళ్ళకి ఒకటే ఒకటే డ్యూటీస్ ఉండడానికి మనం సెక్యూరిటీ వాళ్ళు అనేది చేస్తారు అనమాట. మనకి ల్యాండ్స్కేప్ అనేది ఖచ్చితంగా తెలవాలి కాబట్టి ఆ, ఇంకోటి కంపెనీలో టోటల్ మీకు తెలిసి ఉండాలన్నమాట. ఇప్పుడు అడుగుతాడు వాట్ ఈస్ యువర్ ల్యాండ్స్కేప్ అన్నప్పుడు మన క్లయింట్ ఏంటో కంపెనీ ఏంటో చెప్తాము. మన ఆల్సో టోటల్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్, ఎన్ని సిస్టమ్స్ మీద మనం వర్క్ చేసాము, సెక్యూరిటీ టీమ్ సైజ్ ఎంత, మేనేజర్ నేమ్ ఏంటి, క్లయింట్ హెడ్ ఎవరు, హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, క్లయింట్ సిఇఓ ఎవరు, ఐటీ కంపెనీ సిఇఓ ఎవరు, ఇవన్నీ అడుగుతారనమాట. మీరు అడిగినప్పుడు మీరు చెప్పడానికి రెడీగా ఉండాలి. ఇప్పుడు మనకి ల్యాండ్స్కేప్ అంటే ఎన్విరాన్మెంట్ అని చెప్పాను కదండి. బేసిక్గా వాట్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు మనము నెక్స్ట్ తీసుకుందాము. హ్యూమానిటీ ఈజ్ నథింగ్ బట్ త్రీ టైప్స్ ఉంటాయండి. ఇది కూడా మనకి ఏదైనా ఉండొచ్చండి. కొన్ని దాంట్లో క్వాలిటీ ఉంటుంది, కొన్ని దాంట్లో ప్రీ క్వాలిటీ, ప్రీ ప్రాడ్ క్వాలిటీ ప్రాడ్ అనేది ఇది బేసిక్. కొన్ని వాటిలలో ప్రీ ప్రొడక్షన్ కూడా చేస్తారు, కొన్ని దాంట్లలో డైరెక్ట్గా టెస్టింగ్ చేసి ప్రోడక్ట్ పంపిస్తారు. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఏంది, డెవలప్మెంట్ టీమ్ ఉంటుందండి, డెవలప్ అంటారు దాన్ని డెవలప్మెంట్ టీము. సెకండ్ వచ్చేసి క్వాలిటీ టెస్టింగ్, ఇది బేసిక్ అండి. బేసిక్గా క్వాలిటీ టెస్టింగ్ డ్యూటీ, క్వాలిటీ టెస్టింగ్ అనేది అవుద్ది. నెక్స్ట్ వచ్చేసి ప్రాడ్ అంటే ఏదైనా ఫస్ట్ డెవలప్ చేసినాక, డెవలప్ అయినాక ఫస్ట్ ఇనిషియల్గా డెవలప్మెంట్ అవుద్ది, దాని తర్వాత టెస్టింగ్ అవుద్ది, దాని తర్వాత ప్రొడక్షన్ అవుద్ది. ప్రొడక్షన్ ఇక ఫైనల్ అనమాట ప్రొడక్షన్ అనేది. ఇవి త్రీ టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అనమాట. ఇందులో బిఫోర్ అంటే ఇది ఏం లేదండి. ఇప్పుడు ఏదైనా మనము మెడిసిన్, ఇప్పుడు సపోజ్ మెడిసిన్ తీసుకున్నాను అనుకోండి, మనం ఫస్ట్ ఏం చేస్తాం, దాన్ని రెడీ చేస్తాం. రెడీ చేసినాక ఫస్ట్ మనం డైరెక్ట్ హ్యూమన్స్ మీద దాన్ని యూజ్ చేయం కదా. యూజ్ చేయకుండా దాన్ని టెస్టింగ్ చేస్తాం మనం. ఫస్ట్ టెస్టింగ్ చేసి అది వర్క్ అవుతుందా లేదా అని చూసి తర్వాత డైరెక్ట్ ఫైనల్ ప్రోడక్ట్ మీద మనము దాన్ని అప్లై చేస్తాం. సో సేమ్ ఇదే అండి. ఎన్విరాన్మెంట్ వచ్చేసి కొన్ని వాటిలలో క్వాలిటీ టెస్ట్ తర్వాత కూడా ప్రీ ప్రొడక్షన్ టెస్ట్ కూడా చేస్తారు. డెవలప్మెంట్ కాకముందు కూడా ఇంకో కాన్సెప్ట్ ఉంటుందండి. డెవలప్మెంట్ కాకముందు కూడా డెవలపర్స్ కూడా వాళ్ళు టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని శాండ్ బాక్స్ అంటారండి. ఇది శాండ్ బాక్స్ అనవచ్చు, ఎక్స్పెరిమెంటల్ బాక్స్ అనవచ్చు. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్లే గ్రౌండ్ అనమాట, ప్రాక్టీసింగ్ బిఫోర్ గోయింగ్ ఫర్ టెస్టింగ్. సో ఇవి మనకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. నెంబర్ ఆఫ్ టీము, అప్లికేషన్ ఏం యూస్ చేస్తాము, అప్లికేషన్ యూజింగ్ అంటే వాట్ టైప్ ఆఫ్ అప్లికేషన్ వీఆర్ యూజింగ్, ఎన్విరాన్మెంట్ ఏంటి, ఆ, మీ ల్యాండ్స్కేప్ ఏంటో మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి.
అదే టెక్నికల్ టీము, అడ్మిన్ టీము అంటే మీ ఫంక్షనల్ టీం వాళ్ళకి వర్క్ ఎక్కువ ఉండదు. అంటే వాళ్ళ ఫంక్షనల్ వర్క్స్ ఉంటాయి. మనం వచ్చేసి టెక్నికల్ టీము, సెక్యూరిటీ టీం, ఈ 2 టీం వచ్చేసి అందరు టీమ్స్‌తోని మనకి టైఅప్ ఉంటుంది. ఫస్ట్ వాడు ఇన్‌స్టాలేషన్‌కి వచ్చేసరికి బేసెస్ అడ్మినిస్ట్రేషన్ టీమ్ వచ్చేసి బేసెస్ సెక్యూరిటీ, తర్వాత ఎబాక్ బోర్డ్ వచ్చేసి బేసెస్ టీమ్ తోని ఎప్పుడు టైఅప్ అడ్మినిస్ట్రేషన్ టీమ్‌తోనే మనం ఎప్పుడు టైఅప్ అయి ఉంటాము. సో ఇదండి ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి మనకి ల్యాండ్స్కేప్. నెక్స్ట్ మనం ఫర్దర్గా నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మనము ఫస్ట్ ఎస్ఏపిలో ఏమేమి ఉంటాయి అంటే అడ్మినిస్ట్రేషన్లో క్లయింట్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి, యూజర్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి, నెక్స్ట్ ఆథరైజేషన్స్ అంటే ఏంటి, ఆథరైజేషన్ కాన్సెప్ట్స్ అంటే ఏంటి, రోల్స్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి, యూజర్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి, మనం నెక్స్ట్ ఫర్దర్ క్లాస్లలో కంటిన్యూ చేద్దామండి. ఆ, సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్.